నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి బర్రెకు సున్నం వేసి ఆవులా చూపించడంలో పోటీ పడుతున్నారు జనసేన వైసీపీ పార్టీల కార్యకర్తలు, అభిమానులు. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. శనివారం రోజు ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వచ్చాయి. అయితే పిఠాపురం ఫలితం మాత్రం తేల్చేశారు. అంతేకాదు 93,000 మెజార్టీని కూడా ఫిక్స్ చేశారు. ఎలా అంటే దేశంలోని మొత్తం ఎన్నికల ఫలితాలన్నీ ఓ లెక్క అయితే ఆంధ్రప్రదేశ్, అందులోనూ పిఠాపురం రిజల్ట్స్ మరో లెక్క. పిఠాపురం రిజల్ట్స్ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయగా, అతనికి పోటీగా వైసీపీ నుంచి వంగగీత పోటీ చేశారు. వీరిద్దరి మధ్య హోరాహోరీగా పోటీ సాగడంతో మేం గెలుస్తామంటూ పోటాపోటీగా పొలిటికల్ ఫైటింగ్ కి దిగుతున్నాయి ఆయా పార్టీలు. ఇక పవన్ కళ్యాణ్ అయితే తాను ఆల్రెడీ గెలిచేశానని, 1,00,000కి పైగా మెజార్టీ వస్తుందని, ఫలితం రావడం మాత్రమే ఆలస్యమని ఎన్నికల ముందే చెప్పేశారు. ఇక వంగగీత అయితే అతనికంత సీన్ లేదని, వంగగీత లోకల్, అతను మాటలు చెప్తాడు, మేం చేతల్లో చేసి చూపిస్తాం, ఓట్లు పడేది మాకేనని గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో 2.29 లక్షల మంది ఓటర్లు ఉండగా, అందులో కాపు ఓట్లు 75,000కు పైగా ఉండడంతో ఆ కాపు ఓటర్లే డిసైడింగ్ ఫ్యాక్టర్గా తేలనున్నాయి. అయితే అటు పవన్ కళ్యాణ్, ఇటు వంగగీత ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో కాపు ఓటర్లు ఎవరికి కాపు కాశారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో అసలు ఓటర్ల లెక్కింపు ప్రారంభం కాకుండా, కనీసం ఎగ్జిట్ పోల్స్ రాకుండానే పిఠాపురం ఫలితం వచ్చేసింది. వికీపీడియాలో గెలుపు మాదంటే మాది అంటూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న ఆయా పార్టీల కార్యకర్తలు, అభిమానులు పిఠాపురం ఫలితాలను తేల్చేశారు. వికీపీడియాలో ఎవరైనా ఎడిట్ చేసే ఆప్షన్ ఉండడంతో మొదట పవన్ కళ్యాణ్ 93,000 పైగా మెజార్టీతో గెలిచినట్టుగా పోస్టులు దర్శనమిచ్చాయి. పవన్ కళ్యాణ్కి 1,36,741 ఓట్లు వస్తే, వంగగీతకి కేవలం 43,260 ఓట్లు పడినట్టుగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే జన సైనికుల అత్యుత్సాహానికి కౌంటర్గా వైసీపీ అభిమానులు వంగగీత అదే 93,000 మెజార్టీతో గెలిచినట్టు ఎడిట్ చేశారు. దీంతో పిఠాపురం ఫలితం వికీపీడియా వేదికగా రిజల్ట్కి ముందే వైరల్ అయిపోయింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రాబోతుండగా, విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారానికి సీఎం జగన్ భారీ ఏర్పాట్లు చేస్తుంటే, అమరావతి వేదికగా చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని అంటున్నారు టీడీపీ వర్గాలు. మొత్తానికైతే 2024 ఎన్నికల ఫలితం అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చరిత్రలోనే అత్యంత ఉత్కంఠగా కలిగించే అంశంగా నిలిచిపోనుంది.